మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి మొన్న ఎన్నికల్లో చెప్పాను, పట్టాదారు పాస్ పుస్తకం మీది, భూమి మీది. గవర్నమెంట్ ఇచ్చేది ఏంటి? పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. అది ఎవరిచ్చారా భూమి? మీరు కొనుక్కున్నారు, లేకపోతే మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు. దానిపై ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి బొమ్మ వేసుకోవడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే అది కూడా ఆయన ఏదో దానం చేసినట్టు జగనన్న ఊహక్క అన్నాడు. అంటే ఆయన భూమి ఇచ్చినట్టు మీకు రాసుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇవన్నీ ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆయన మనుషులు పెట్టుకుంటాడంట. ఆయన మనుషులు పెట్టుకొని రికార్డులు మార్చేస్తే, రికార్డులు మార్చకపోయినా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు. భూమిని తరివేశారు మిమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని తరివేయక్కర్లా, రికార్డే మార్చేస్తారు. ఒకసారి రికార్డు మార్చాడనుకో, ఇంక నీకు దిక్కే లేదు. నేరుగా ఎక్కడ పోవాలి? హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే 50 ఏళ్ళు అవుతుంది. నువ్వు చనిపోయి నీ పిల్లలు కూడా చనిపోతారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించకూడదు. ఇమీడియట్ గా రద్దు చేస్తాం, రిపీల్ చేస్తాం. మీరు చెప్పింది కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది ఇవ్వండి. వాళ్ళందరినీ శిక్షించి మళ్లీ అన్యాయం జరిగిన వాళ్ళు ఆదుకునే బాధ్యత మాది.